తెలుగు టైటన్స్ వర్సెస్ పూణేరి పల్టన్స్ క్వాలిఫైర్ 2 ఈ మ్యాచ్లో గెలిచిన వారు దబాంగ్ ఢిల్లీతో ఫైనల్స్ ఆడతారు. మెయిన్గా తెలుగు టైటన్స్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి పాయింట్స్ అనేవి తేడా స్టార్ట్ చేశారు. పూణేరి పల్టన్స్ని ఒకవైపు అటాకింగ్ గేమ్గా ఆడారు. బోనస్లు అనేవి కంటిన్యూస్గా వేస్తుంటూ వచ్చారు. ఫస్ట్ హాఫ్ ముగిసేటప్పటికి తెలుగు టైటన్స్ లీడింగ్లో ఉన్నా కానీ మ్యాట్ పైన ఒక ప్లేయరే ఉంటుడి. దీంతో తెలుగు టైటన్స్ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 24, పూణేరి పల్టన్ వచ్చేసి 20 పాయింట్లు. మెయిన్గా ఈ మ్యాచ్లో ఏటైందంటే తెలుగు టైటన్స్ వచ్చేసి ఆ 3 ప్లేయర్స్ 4 ప్లేయర్స్ ఉన్నప్పుడు సూపర్ ట్యాకిల్ అనేది చేయలేకపోతున్నారు. దీంతో అదే ప్లస్ పాయింట్గా పూణేరి పల్టన్స్ ఉంచుకొని బాగా అటాకింగ్ చేశారు. 3 ప్లేయర్స్ 4 ప్లేయర్స్ ఉన్నప్పుడు మెయిన్గా భరత్ని ట్యాకిల్ చేసి బెంచ్ పైన చాలాసేపు ఉంచేశారు. ఇది చాలా మైనస్ పాయింట్ అన్నమాట తెలుగు టైటన్స్కి. అలానే మ్యాచ్లో వచ్చేసి లాస్ట్ 5 మినిట్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ముఖ్యంగా తెలుగు టైటన్స్ ప్లేయర్స్ వచ్చేసి బోనస్ చేయడానికే ట్రై చేశారు కానీ అటాకింగ్ గేమ్ అలానే టచ్ పాయింట్స్ ఎక్కువ చేయలేకపోయారు. మెయిన్గా ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ వచ్చేసి 21 బోనస్ పాయింట్లు చేశారు. అవి కూడా భరత్, విజయ్ మాలిక్కే బోనస్ పాయింట్లు వేశారు. టచ్ పాయింట్ ఎక్కువ ట్రై చేయలేదు. అవతల పక్క ఆదిత్య సిండే సోలో ప్లేయర్గా వచ్చేసి తెలుగు టైటన్స్ని డిఫెన్స్ని టచ్ చేస్తూ వెళ్ళిపోయాడు. లాస్ట్ 3 మినిట్స్ ఉన్నప్పుడు ఆదిత్య సిండే వచ్చేసి 4 రైడ్ పాయింట్స్ చేశాడు. అది చాలా ఈ మ్యాచ్కి డిసప్పాయింటెడ్ అన్నమాట తెలుగు టైటన్స్కి. ఆ 4 పాయింట్స్ రైడ్స్తో తెలుగు టైటన్స్ అనేవి ఆశని వదులుకున్నాయి. అక్కడ 4 పాయింట్స్ తెచ్చినప్పుడు ఒక ప్లేయర్ మ్యాట్ పైన ఉన్నాడు కాబట్టి 2 ప్లేయర్స్ మ్యాట్ పైన ఉన్నారు కాబట్టి అక్కడ అంతగా కోలుకోలేకపోయారు. అలానే లాస్ట్ 3 నిమిషాలు ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అనేది అప్పుడే డిసైడ్ అయిపోయింది పూణేరి పల్టన్ గెలుస్తారనేసి. మెయిన్గా ఈ మ్యాచ్లో వచ్చేసి మైనస్ ఏంటంటే తెలుగు టైటన్స్ ప్లేయర్స్ వచ్చేసి డిఫెన్స్లో ట్యాకిల్స్ చేయలేకపోయారు. ముందు మ్యాచ్లో డిఫెన్స్ అలా చేస్తారో కానీ ఈ మ్యాచ్లో అయితే అసలు డిఫెన్స్లో ట్యాకిల్స్ చేయలేకపోయారు. 2 సూపర్ ట్యాకిల్ చేశారు. అలానే సెకండ్ హాఫ్లో వచ్చేసి 3 సార్లు ఆల్అవుట్ అయ్యారు. దీంతో తెలుగు టైటన్స్ బాగా పోరాడి ఈ సీజన్లో క్వాలిఫైర్ 2లో ఎలిమినేట్ అయ్యారు. 2 టీముల్లో ఏదో ఒక టీం విన్ అవ్వాలి, ఏదో ఒక టీం ఓడిపోవాలని ఉంటుంది. మనమేట్ చేయలేం. తెలుగు టైటన్స్ ఈ సీజన్ బాగా ఆడారు. నెక్స్ట్ సీజన్లో వెయిట్ చేస్తాం.